వచ్చిందా నీ పురుగు? అక్క వచ్చిందా? కావాలే కాదుగా నీ పురుగుదా? ఈ మందంతారేమ్మా నీ పురుగు దచ్చునుగాక. నీ ఆత్మీయ జీవితానికి పట్టిన ఏ పురుగుందో, నీ ఆత్మీయ జీవితానికి పట్టిన శగలు లోపల 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 ఏ శగలు తింటుందో, ఏ పురుగు తింటుందో వాక్యపు వెలుగులో దాన్ని సంస్కృ ప్రభా. ఎన్ని మందులు పట్టినా గొప్ప గొప్ప దైవసేవకులు వచ్చి నెలకొకరు వచ్చి మందు కొడతారు, కానీ సస్తలేదు సస్తలేదు. తెలుసు నీ మనస్సాక్షి నీకు బాగా తెలుసు. ఇన్నిటికన్నా పెద్ద పురుగు ఏం పురుగు? అందుకని వచ్చేది పోయేదే డొక్కు ఫోన్. వీళ్ళేమన్నా వస్తారా అసలు? నీ పురుగు దచ్చునుగాక. మన బస్సు వెళ్ళిపోతుంది. నీకు స్తోత్రం. మందిరములో ఉన్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. ఎప్పుడు మందిరములో ఉన్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి చెరుకుతావు. మందిరంలోకి చర్చిలు ఉన్నప్పుడంట ఎట్లా నన్ను క్షమించండి మాట అంటున్నందుకు. చర్చిలు ఉన్నంతసేపు కుందేలు పిల్లలు, బయటికి ఎంత మంది పిల్లలు. చర్చిలు ఉన్నంతసేపు పావురాలు, బయటికి ఎంత కాకులు. మా చర్చిలో ఒక ఆయన ఉంటాడు, ఆదివారం ద్రాక్షరసం, సోమవారం నాడు కోటర. ఆదివారం ద్రాక్షరసం, సోమవారం నాడు కోటర. ఏమన్నా అంటే తాగితే తప్పారా? ఈత చెట్టు ఎందుకు వేసిండ్రా దేవుడు? మా తెలంగాణలో ఈత చెట్ల కళ్ళు వాడుతాడు. వాడు అంటాడు ఈత కళ్ళు, తాటి కళ్ళు తాగుతాడు. వాడు అంటాడు ఈత చెట్టు ఎందుకు వేసిండ్రా దేవుడు? ఈత చెట్టు అంటే ఈత కళ్ళు తాగు నీకు. వాడు అంటాడు మళ్ళా తాటి చెట్టు ఎందుకు వేసిండ్రా దేవుడు? తాటి చెట్టు అంటే తాటి కళ్ళు తాగనీకంట, ఈత చెట్టు అంటే ఈత కళ్ళు తాగనీకంట. మరి జిల్లడి చెట్టు కూడా దేవుడే చేసింది. జిల్లరా తాగరా? తాటి చెట్టు దేవుడే చేసింది, ఈత చెట్టు మరి జిల్లడి చెట్టు మరి తావు గీరపాల చిక్క ఉంటాయి. తాగమని భూమి అయితే విషపత బిడ్డ ఇక్కడ ఉంటాయి ఫోతులు, కొన్ని ఫోతులు ఉన్నాయి. ఈడ దేవామ మీద ఫోతులు, దేవామ ఫోతులు, తాగుబోతులు, ఫోతులు ఇక్కడ ఉన్నాయి. కొన్ని ఫోతులు ఇంటున్నాయి అక్కడక్కడ. దేవా ఫోతులు ఇప్పుడు ఏం చేసిందంటే తాడిచెట్లలో పోయి తాటికాలు పుల్లుగా తాగిందంట. తాడిచెట్లలో పోయి తాటికాలు పుల్లుగా తాగి తాగినాక తాడి చెట్టు ఎక్కుతాంటుందంట. ఏం చెట్టు? తాగినాక తాడి చెట్టు ఎక్కుతాంటుందంట. నాలాంటి పోయి అరే తాగినోడు తాడి చెట్టు ఎక్కువద్దురా, మంచోడు ఎక్కడ కష్టరా, పొద్దుగాలు ఎక్కుతురా, ఇప్పుడు వద్దురా అంటే వాడు అంటుందంట నేను ఇప్పుడేం తాటికాలు రే, తాగినోడు తాడి చెట్టు ఎక్కువద్దురా, కింద పడతారా, పొద్దుగాలు కొట్టుకొని తింటురంట. అది ఎవరు చెప్పినా ఎనుకుంటా టకాటకు ఉడతబట్టినట్టు తాడి చెట్టు ఎక్కిందంట. ఎక్కినోడు ఎక్కి ఏం చేసిందంట, రే నేను తాడి చెట్టు ఎక్కిన గారు ఇప్పుడు చేతులు తీసి పెడతా చూడు అన్నాడు. చేతులు తీసి పెట్టి ఏమైతే మీకు తెలుసు. బతికిడమ్మా ఇప్పుడు ఆయన తాటికాలు చంపిందా చంపలేదా? తాగుబోతులు ఫోదులు బాబా బొమ్మడికి కలిసి పుల్లు తాగిరంట. ఎవడెవడు? బాబా బొమ్మడికి కలిసి పుల్లు తాగిరంట. తాగి వస్తూ బొమ్మదనంట. బావా నువ్వు అక్కడ బస్ స్టాండ్కి ఎట్లా పోతావు బావా? నేను కుక్కలు కలుస్తాయి, నువ్వు కంపషెట్లలో పడతావు, నువ్వు మూల పడతావు బావా, నేను బస్సు ఎక్కించొస్తాను. బామ్మర్ది బావని బస్ స్టాండ్ దాకా తీసుకొచ్చిందట. మళ్ళీ బస్ స్టాండ్ రాగానే బావ అంటుండట, అరే బామ్మర్ది మళ్ళీ నువ్వు అక్కడే ఇంటికి ఎట్లా పోతావురా? నీకు ఇల్లు ఇంటికాడ తొలస్తారా? మళ్ళీ ఇంటికి పక్కన బామ్మర్ది అంటుండట, బాబా మళ్ళీ నువ్వు అక్కడ బస్ స్టాండ్కి ఎట్లా పోతావు? రాత్రి అంతా బస్ స్టాండ్కి ఇంటికి బాబా నువ్వు అక్కడ పోతావా? బామ్మర్ది నువ్వు అక్కడే పోతావా? ఇంటికి బస్ స్టాండ్కు ఇంటికి బస్ స్టాండ్కు తెల్లవారు తిరిగి తెల్లవారుదామని బాబా మరి కలిసి ఇద్దరు కలిసి పండగడేమో అనుకున్నాడు. కౌసుకి పైసలు పెండత వేదాం అనుకున్నాడు. వాళ్ళ చెల్లెళ్ళు ఆకిలికి కౌసుకి పేరుకి పెండగడ మీదకి వస్తే ఈ తాయిలో మూతికి అంత జొల్లు ఉంటుంది కదా, సొమ్మచ్చుడు అనుకున్నాడు, జొల్లు ఉంటుంది కదా,
వీళ్ళ మూతులు పందులు నాకుతా ఉన్నాయంట. ఓ నాకి శంపల మీద ముద్దులు పెట్టుకుంటున్నాయంట. ఓ చూడండి తాగుడు ఎంత మోసం చేసింది. మీరు చూడరా అమ్మ, రోడ్ల పన్న తాగినోడు ఎట్లా వస్తాడో చూడరా. రోడ్ల పన్న వస్తాం. వీడేమో తాసేట్ ఎక్కేమైండు ముదలేనమ్మా ఇంత పడటం వల్ల పాపమ్మ వచ్చి దేంతో ముద్దులు ఆచిపించుకోరు, దేంతో ముద్దులు పెట్టుకోరు. ఒక వాక్యం చదవండి, మీకు అర్థమవుతుంది. సామెతలు 23:29 చదవండి. సామెతలు 23:29. 23:29 కొంచెం మెల్లగా రాయిపోయి. ఏం చేస్తాడంట? చదవండి తల్లి, చదవండి తల్లి. చాలు చాలు. తాయిలోని కండ్లకంట విపరీతమైన కనిపిస్తాయంట. ఒక్కరిద్దరిలా కనిపిస్తారంట, ఇద్దరు నలుగురులా కనిపిస్తారంట. వాని భార్య లేదు, పక్కని భార్య ఏదో, వాని లేదో పక్కని ఇల్లుదో. మేకొద్దలు వేరుశెనగ గుండ్లు ఒకటే సైజు ఉంటుంది తెలుసా? మీరేమంటారు? మేకపిక్కలు ఏమంటారు? మేకొద్దలేనా? మేకొద్దలు వేరుశెనగ గుండ్లు ఒకటే సైజు ఉంటుంది తెలుసా? మీకు అర్థమైందా? అర్థమైతే చాలు ఇవ్వండి. మేకొద్దలు వేరుశెనగ గుండ్లు ఒకటే సైజు ఉంటాయి. ఫుల్లుగా లాగి మేకపెట్టమైందంట. తాయిలోని చేతికి మేకొద్దలు శనగలాగా తాగినాయంట. ఆడు తాగిన మధ్యలో మేకొద్దలు శనగలను గుర్తా ఉందంట. నాలాంటి పోయి శనగలు కావరా మేకబద్దలు అంటే ఊకోరా, కరెక్ట్ శనగల సైజు ఉన్నాయి. శనగలు కావరా మేకబద్దలు ఊకోరా, కమ్మ కూడా అలాగా మెత్తగా ఉండేరా, కలమాకాసన కొడుతున్నారా, కలమాకు కలిపినారని ఆడు శనగలు అని మేకబద్దలు ఫుల్లుగా తినారంట. తెల్లారి తెచ్చుకుంటా నాలుగంత పసరు పసరు అంట. పక్కని అడిగిందంట, ఏదిరా నాలుగంత పసరు పసరు అంటే, అరే నువ్వు శనగలని రాత్రి మేకబద్దలు తిన్నారా అంటే అప్పుడు 2 ఏళ్ళు గొంతులకేసి తాయిలోని కండ్లకు విపరీతమైన వాని కళ్ళకి ఏం కనిపించింది? మేకొద్దలు మాట్లాడతలేదు చూడు. మేకొద్దలు శనిగల్లాగా ఇటు తాడిచెట్టు ఏమైనా కింద పడ్డాడు. బాబా మన కలిసి దేంతో ముద్దులు ఆకిపించుకోరు, దేంతో ముద్దులు పెట్టుకోరు. ఇది తాగిన మత్తులు ఏం తిన్నాడు? ఇంకొకరు చెప్పి నేను ముందుకెళ్తా. పాప 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 వినండి, అయిపోయింది, వదిలిపెట్టిన దగ్గరికి వచ్చినాం. గుడ్డోడు నత్తోడు చెవిటోడు. ఎవడెవడు? గుడ్డోడు నత్తోడు చెవిటోడు. ముగ్గురు 3 ఉన్నాయి. ఒకడేమో గుడ్డోడు, ఒకడేమో నత్తోడు, ఒకటి చెవిటోడు. ముగ్గురు కలిసి బాగా తాగిరంట. తాగి వస్తూ అరే దొంగతాడు పోయే వరకు రంట. ముగ్గురు కలిసి దొంగతాడు పోయారంట. ఏం దొంగతాడు పోయారంట? శీతకాల దొంగతాడు పోయారంట. ఏం దొంగతాడు? శీతకాల దొంగతాడు పోయారంట. చెవిటోడేమో చెట్టు ఎక్కిందట, నచ్చోడేమో కాపుడుందట, గుడ్డోడేమో చెట్టు కిందట. ఈ చెట్టు కింద నచ్చోడు చెట్టు మీద చెట్టు అని చెప్తుండట. అరే చింతకాలు పచ్చి తెంపకరా, ఒట్టెట్టి తెంపరా అని నచ్చోడు కదా. అరే అట్టెట్టి తెంపులు, అట్టెట్టి తెంపులు, అట్టెట్టి తెంపులు, అట్టెట్టి తెంపరా అంటే చెట్టు మీద చూడటానికి వస్తుంటా తుక్కురా, వచ్చరా తుక్కురా, వచ్చరా తుక్కురా. అమ్మది కూడా వస్తున్నాయి చెట్టు మీద చూడటానికి. బుక్కలు దిగినట్ట చెవిటో దుక్కురాని గుడ్డోడు అట్టటే ఉరుకుడు. గుడ్డోడు ఉరుకుతుంటే ఎండిపోయిన మిరపకట్టలు, పచ్చి కట్టలు, కొంపల పన్న పల్ల పల్ల నమ్ముతున్నాయంట. నవ్వుతుంటే గుడ్డోడు మొత్తుకుంటున్నట్ట. ఓదరో నన్ను కొట్టం చెవిటో నచ్చాడే, ఓ పట్టెలో నన్ను కొట్టం చెవిటో. వీళ్ళ దగ్గరికి ఎవడన్నా వచ్చిండా? వీళ్ళ దగ్గరికి ఎవడన్నా వచ్చిండా? వీళ్ళ జోలడం తీసిందా? వీళ్ళ నడమ వరకరిచ్చిండా? వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుందా పట్టుకోలేదా? నీ పాపము నిన్ను పట్టుకోను. అక్క ప్రతి వారం గుడికి వస్తున్నావు, ప్రభు శరీరాన్ని తింటున్నావు, ప్రభు రక్తాన్ని తాగుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబుల్ చదువుతున్నావు, కష్టం వచ్చినప్పుడు ఎక్కెక్కి ఏడుస్తున్నావు. ఇంకా పాపాన్ని విడవలేదేమో. నీ పాపము నిన్ను పట్టుకునే రోజు ఒకటి ఉంది. దొరకలేదు కాబట్టి దొరసాలివి. దొరికితే వీళ్ళంతా దొరసాలి, నా దొంగ దొరసాలి లేరా? నన్ను క్షమించండి.
వీళ్ళంతా దొరలేనా? దొంగ దొరలు లేరా? సీరియల్ చూస్తూ లేరా? ఇంకా టెలిఫోన్లలో బాహుబలి సినిమా చూస్తూ లేరా? టెలిఫోన్లలో దాచిపెట్టుకున్న వాళ్ళు లేరా? దాచిపెట్టుకున్న వాళ్ళు మూసి పెట్టుకున్న వాళ్ళు లేరా? దొరకవా? నేను దొరకనా? నువ్వు దొరకవా? అనుకోకు. నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నేనేం చేసినా చెల్లుతుంది. నేను దొరకనే దొరక, నేను దొరసాన్ని, నేను దొరను అనుకోకు. తీర్పులో నిలబడే రోజు ఒకటి ఉంది, తూకం వేసే రోజు ఒకటి ఉంది, న్యాయాధిపతి కాడ నిలబడే రోజు ఒకటి ఉంది. దొరకక ముందుకే సరి చేసుకో. దావీదు రాజు కూడా అనుకోండు, చేసిందల్లా చేసిండు. నేను దొరకనే దొరక, నేను దొరను, నేను దొరకలే. నువ్వు దొరకవా? ఇక్కడ సెల్ ఫోన్లలో బాహుబలి సినిమా చూసిన లేరా? మాట్లాడరే. ఖుషి సినిమా చూసిన లేరా? నా దాంట్లో ఏమైనా వస్తుందా? బాహుబలి వస్తుందా? ఖుషి సినిమా వస్తుందా? జబర్దస్త్. ఓ పాస్టర్ గారి కంట, ఇక్కడున్న పాస్టర్లు కాదు, ఓ పాస్టర్ గారి కంట ఎక్కడ లేని కోరిక పుట్టుకొచ్చిందంట. ఊరంతా అనుకుంటారు. గుడివాడ దగ్గర జరిగింది. గుడివాడ అనుకుంటారంట. బాహుబలి సినిమా బాగుంది, బాహుబలి సినిమా బాగుంది, పిల్ల జల్ల అనుకుంటారంట. అనుకుంటుంటే పాస్టర్ గారు విన్నారంట, నేను కూడా ఎట్లన్నా బాహుబలి సినిమా చూడాలి. పాస్టర్ గారికి కోరిక పుట్టుకొచ్చిందంట. సీమ టాక్సీల పోతే అందరూ గుర్తుపడతారు, పర్వపోతుంది. ఇట్లా కాదు అట్లా కదా, తలకాయకి నల్లటి ఎలిమెంట్ పెట్టుకున్నంట. తలకాయకి నల్లటి ఎలిమెంట్ పెట్టుకొని బాహుబలి సినిమా పోయిందంట. సీమ టాకీస్ మధ్యలో మంచి డైలాగ్ వచ్చిందంట. డైలాగ్ రాగానే సీమ టాకీస్ అలా అంట. పక్క సీట్లు విశ్వాసులు అంట. విశ్వాసులు ఆమె నాగారు ఆమె అయ్యగారు హెల్మెట్ పెట్టుకొని వస్తే విశ్వాసులు ముసుగులు వేసుకొని వచ్చిందంట. అయ్యగారు హెల్మెట్ పెట్టుకొని వస్తే విశ్వాసులు మీరు మామూలు వాళ్ళతో ఎన్ని మందులు కొడితే నీ పురుగు దాస్తుంది. దొరకవా? నొక్కి చెప్తున్నా, దొరకవా? దొరికే రోజు ఒకటి ఉంది అనుకోకు. నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నేనేం చేసినా చెల్లుతుంది అనుకోకు. నువ్వు దొరుకుతా, నేను దొరుకుతా. ఒక మాట అడుగుతాను, నన్ను క్షమించి. ఇలా చెప్పాను కదా, మా చర్చిలోకి ఆయన ఆదివారం నాడు దక్షిణాసం, సోమవారం నాడు కోటరు. ఎన్నిసార్లు గద్దించినాం, వద్దురా ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని తాగి సస్తవరాన్ని ఎన్నిసార్లు గద్దించినా లోబడడానికి అటాక్తో. మన లాక్డౌన్లో బాత్రూమ్ తాను చేయబట్టి గోడ కాదారింది, గోడ తలకాలింది, బాత్రూంలో తెచ్చిండు. సంఘాన్ని బట్టి పీడ పోయింది. సచినా బతికిన మీరు అబద్ధం ఆడకండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకున్నావా? కప్పుకున్నాను. బాత్రూంలో ఏమైండు? ఓ పాస్టర్ గారు అంట, సంకస్తులు ఎన్ని ప్రసంగాలు చేసినా సీరియల్ మాత్రం, సినిమా మాత్రం. మీరు అసంటోళ్ళు కారనుకుంటా, ఇక్కడ ఒక్కరు కూడా లేరనుకుంటా. ఒక మాట, ఒప్పుకున్నావా? కప్పుకున్నాము. ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా తెలుగు ఇంజన్ తెలుగు మాట. నేను తెలుగే చెప్పాను కదా, ఇంగ్లీష్లో ఏం చెప్పలే కదా. మళ్ళీ ఒకసారి, ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా ఒకసారి తప్పట్టు కొట్టండి. మళ్ళీ ఇప్పుడు తెలుగులో చెప్తా, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి, ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు తెలుగులో చెప్తున్నా. ఇప్పటిదాకా ఒకసారి ఇంగ్లీష్లో, ఒకసారి హిందీలో చెప్పినా అర్థం కాలే. వినండి. ఇక్కడ సీరియళ్ళు, సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా ఒకసారి తప్పట్టు కొట్టండి. ఇప్పుడు చూస్తానంతా అదే దెబ్బ కొట్టుకో. నేను కుందేలు పిల్లలు అనుకున్నా, ఇదంతా 15 మంది. నేను నిప్పు అనుకున్న తుప్పే, నేను గింజలు అనుకున్న పొట్టే. లేదా పుట్టు ఒక మీటింగు, మంచి స్పీకర్లు, ఇంటర్నేషనల్ మామూలు స్పీకర్లు కాదు, వాక్యములు 6 తేరిన వాళ్ళు. ఏమైపోతున్నాయి ప్రసంగాలు? ఎక్కడ పోతున్నాయి? నిప్పా తుప్ప, గింజలా పొట్ట. మీ దయచేసి చెప్పరా? సల్మాన్ రాజా గారు చెప్పడా? అమ్మ సీరియళ్ళు, సినిమాలు అల్లరితో కూడిన ఆట పాటలు పరిశుద్ధులకు తగినవే వినవే. ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే, నన్ను క్షమించు. దున్నపోతు మీద వర్షం కురిసినట్టే, బట్ట మీద దుమ్ము పడితే దులుపుకొని పోయినట్టే. ఈ చర్చ పక్క చర్చి పోతా.
సీరియల్ సినిమాలు మానకపోతే పరలోకాలు ఎడమకాలు కూడా పెట్టాలి. నవ్వుకో నవ్వుల పాలు కాకు, నవ్వుకో నవ్వుల పాలు. ఇంతవరకు బతి ఇన్ని ప్రసంగాలని ఇన్ని కూడికలు పెట్టి మంచి మంచి జైలు పిలుచుకొచ్చి వాళ్ళ కష్టాజీతాన్ని వాళ్ళ రక్తాన్ని పోగేసి ఖర్చు పెట్టి మంచి మంచి ప్రసంగాలు వినిపిస్తారు. ఎక్కడ పోతున్నాయి? ఉన్న పొద్దు మీద వర్షం కురిచినట్టే. నన్ను క్షమించు, నన్ను క్షమించు. పోతావా? ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబుల్ చదువుతున్నావు, ఉపాసాలు ఉంటున్నావు, స్త్రీల గుడికి వస్తున్నావు. అమ్మ వినాలి వినాలి వినాలి, వదిలిపెట్టినా చెప్పమంటారా? ఇదంతా చేసేది దేనికోసం అండి? ఎక్కడ వెళ్ళాలని? ఎక్కడ వెళ్ళాలని? ఎక్కడ వెళ్ళాలని? పడిపోతావా? ఎడమ కాలు కూడా పెట్టవు. మళ్ళీ ఒకసారి అడుగుతా, ఒప్పుకున్నావా కప్పుకున్నావా? నాతో సహా సీరియళ్ళు సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా ఒకసారి చేయొద్దండి, ధైర్యం చెప్తండి. థ్యాంక్ యూ బ్రదర్. అయ్యా సాల్మన్ రాయ్ గారు, నీ మంద చూసుకొస్తాం ఇంకా మంద సంఘ పెద్దలు ఒకసారి చూసుకుంటున్నాను, ఒకసారి ఎత్తండమ్మా చూసుకో. సాల్మన్ రాయ్ గారు ఉన్న మందాన్ని మీ అయ్యగారు అనుకుంటాడు, సాల్మన్ రాయ్ గారు అనుకుంటాడు, సంఘ పెద్దలు సాల్మన్ రాయ్ గారు అనుకుంటాడు. ఆదివారం నాడు నువ్వు చర్చకొచ్చి పాట పాడుతుంటే, సాక్షి చెబుతుంటే నిన్న నా సంఘం ముసుకు మళ్ళా ముసుకు మాట రాజా మళ్ళా అంటే ఏమనుకుంటాడు? నా సంఘం చెప్పరే, నా సంఘం నిప్ప తుప్ప గింజలా పొట్టుని ఏం చేస్తారు? మా సీరియస్ అర్థం చేసుకోండి. నవ్వుకొని చెల్లిపోయి మాటలు కాదు, ఆలోచించండి. ఇంత కష్టాజీతాన్ని ఖర్చు పెట్టి మంచి మంచి దైవ సేవల గురించి వాక్యం చెప్పి మారలే. పట్టుమని 10 మంది లేరండి, పట్టుమని 10 మంది లేరు. పోతావా? ఓ పాస్టర్ గారు అంట సంఘస్థులు ప్రసంగాలు చేసిన సీరియల్ మాత్రమే, సినిమా మాత్రం, జబర్దస్త్ మాత్రలేదంట. సంఘస్థులు చక్కగారని ఓ కుక్కతో చక్క చేద్దామని ఒక కుక్క దొరికించుకొని కుక్కతో ఊరకొట్టం పెట్టింది. కుక్కతో ఒక చక్కగా వంకరమ్మ, చక్కగా వంకర. కుక్కతో సంఘస్థులు చక్కగా అయితలేదని కుక్కతో చక్క చేద్దామని ఒక కుక్క దొరికించుకొని కుక్కతో ఒక ఊరకొట్టం పెట్టిందంట. పొయ్యి మాట కొత్త ఊరుతుందంట. పేరే పేరు ఊరకొట్టమేనా? కుక్కతో ఒక గొట్టం పెట్టిందంట. గొట్టం పెట్టి గుండె రాళ్ళు కట్టిందంట. ఈ గొట్టం ఉన్నంతసేపు రాళ్ళు ఉన్నంతసేపు పక్షవాతం వచ్చింది. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ కాబట్టి వచ్చింది. కిందగానండి కిందగానండి ఆదివారం చర్చికి వచ్చినంతసేపు కిందగానమ్మా, చర్చికి వచ్చినంతసేపు పాటలు పాడినంతసేపు, ఆరాధన చేసినంతసేపు, కాంతలు వేసినంతసేపు, వాక్యం చెప్పినంతసేపు. మన సోమవారం 7 గంటలకు మళ్ళీ దీపం 7 గంటక, మళ్ళీ సోమవారం నాడు 7 గంటలకు 7:30కు ఇట్టే ఉంటుంది. మళ్ళీ ఆదివారం నాడు ఎట్లా మళ్ళీ ఆదివారం దాకా సీరియళ్ళు సినిమాలు జబర్దస్త్ కితకితలు చూసి ఆదివారం నాడు చర్చికి వచ్చి పాట పాడుతుంది. ఏం పాట పాడుతుంది? ఆడిపోయినా నా ఎలుగు దీపము వెలిగించుము నీ ప్రేమలో నా దీపము. నవ్వుకో నవ్వుల పాలు కాకు, నవ్వుకో నవ్వుల పాలు. కుక్కతో ఒక కొట్టం పెట్టినట్టే, కుక్కతో ఒక అర్థమవుతున్నాము, కుక్కతో ఒక కొట్టం పెట్టినట్టే. చెప్పండి, కోడల భక్తి అందరు చెప్పాలి. కోడల భక్తి, ఇంటికి భక్తి, గురుకుల భక్తి, ప్రాంతం ఇద్దరికి వచ్చినాం కొట్టం పెడతాను. అందరు చెప్పండి, ఈ మంద అంత ఏం మంద?
ఆలోచించండి అమ్మా, ఆలోచించండి. ఒక్కసారి మానవా మానే మంద కాదు ఈ మంద. అమ్మో, ఎన్ని మందులు కొడితే నీ పురుగులు వస్తుంది సావలి. ఒక మాటతో చెప్పాలంటే యేసు ప్రభు దిగొచ్చి చెప్పినా ఇది మారే మంద కాదు. నువ్వు మారుదువు కాక. ఈరోజు ఏడికొచ్చినాం, గొట్టం వచ్చానండి, ఏడికొచ్చినాం. చెప్పండి ఏమందంటే ఏమందా. ఈరోజు ఇటువంటి భక్తి నిన్ను పడకాన్ని తీసుకుపోతే వదిలిపెడతా, ఇంకొక చర్మం బాగా వదిలిపెడతా. ఇంటారా మొక్కలు మార్చుకురా ఉన్నట్టు చెప్పిపోతాం. నిన్ను కాదు దేవునికి సోదరా. మందిరములు ఉన్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. ఎప్పుడో మందిరములు ఉన్నప్పుడు మాదిరిగా అవుపిస్తావు. మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు. మందిరంలోకి వెళ్ళినాక మందు కొట్టి తిరుగుతావు. ఈ గుళ్ళో తీరు బయట తీరు వద్దువయ్యానా. ఈ గుళ్ళు కొన్న బట్ట సలే వద్దువయ్యానా. ఈ గుళ్ళో తీరు బయట తీరు వద్దువయ్యానా. ఈ గుళ్ళు కొన్న బట్ట సలే వద్దువయ్యానా. చెప్పండి, కరెక్ట్ వినిపిస్తుందా? మైదాలు లెక్కైనా ఒక చిన్న పాట. తల పోటు వచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు. ఎప్పుడో తల పోటు వచ్చినప్పుడు తండ్రి అని పిలుస్తావు. కష్టాలు వచ్చినప్పుడు యేసై అని గడుస్తావు. కష్టాలు వచ్చినప్పుడు యేసై అని గడుస్తావు. కష్టాలను తీరినాక ఎదిగట్టెక్కుతావు. యేసై అంటావు. కష్టాలను తీరినాక ఎదిగట్టెక్కుతావు. యేసై అంటావు. గట్టిగా పంచండి ఒక్కరు చెప్తారే నోటు. థ్యాంక్ యూ. రోగం వచ్చినంతసేపు రోగం ఉన్నంతసేపు దేవుడు దేవుడు దేవుడు. ఆ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ చర్చిలు ఉండవు. ఊరు బయట ఊరికొక్క చర్చి ఉంటుంది. ఈ అన్యులు చర్చికి ఎప్పుడు వస్తారంటే తేలు కడతానన్నా, పాలు కడతానన్నా, కర్పూరం ముడికల గడ్డ అయితేనన్నా పాస్టర్ దగ్గరికి వస్తాను. పాస్టర్ గారు అయ్యో రోగం బాగా అయితే యేసు ప్రభు నమ్ముకుంటారేమని ఇద్దరి కోసం ప్రార్థన చేస్తాను. రోగం బాగా అయినాక దేవుడు 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 రోగం బాగా అయిందనుకో దేవుడు నడిచిన్నాడు. మనకు కూడా 3 కిలోల గడ్డ అయిందనుకో, కర్పూరం 3 కిలోల గడ్డ అయిందనుకో, కుషుడి స్తోత్రం లేస స్తోత్రం, కుషుడి స్తోత్రం లేస స్తోత్రం, పుట్టు 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 చాకు చాకు చాకు. అమ్మగారయ్య గారు మీరు 3 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేయండి. మేమైతే తింటాం పంతం దున్నపోతలాగా మంచిగా కాదు. అమ్మగారయ్య గారు 3 రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తారు. కడపల గడ్డ వలుతుంది. ఇంక చర్చికి రాదు. ఇక పనికి వెళ్ళిపోతుంది. ఊడ్పులకో లేకపోతే రొయ్యల ఫ్యాక్టరీలకో ఎక్కడో పోతుంది. పాస్టర్ గారు అడుగుతాడు, ఏమమ్మా గడ్డున్నంత సేపు క్రమంగా మందిరానికి వచ్చినావు, గడ్డ వలిగింది, చర్చికి ఎందుకు వస్తలేమంటే వంటలు. చర్చికి ఎందుకు రావాలయ్యా, నువ్వే చెప్పినావు కదా, ఎక్కడ 2-3 ఉంటే అక్కడ దేవుడు ఉంటాను కదా. మా రొయ్యల ఫ్యాక్టరీలో 10 మంది ఉన్నాం, అక్కడ దేవుడు లేడా? ఇప్పుడు ఏం బదిలింది? గడ్డ పట్టుకానండి. ఏ పట్టుకోండి? గడ్డ పట్టుకు మా ఇంటి పట్టుకు ఒక గుల్లా ఉంది. ఆ 3 గేదెలు ఉన్నాయి. ఒక గేదె 70,000 ఎక్కి లోన్లు తెచ్చుకుందంట. ఈ బర్రె పాలిస్తలేదు, నెమరేస్తలేదు, మేతలు వేస్తలేదు, తంతుంది. ఎవరో చెప్పిరట, వాళ్ళ నాన్న ప్రార్థన చేస్తే నీ బర్రె బాగా అవుతుందంటే రూపాయి బిల్లులు బొట్టు పెట్టుకొని ఒక కొబ్బరిని బండ పట్టుకొని ఎగేసుకొని నా దగ్గర పుట్టుంది కొల్లాలి. ఈ బర్రె బాగా అవుతుందని వేసుకోమని నమ్ముకుంటుందేమని కొబ్బరిని ప్రార్థన చేసి చెప్పుతో ఇచ్చింది. అమ్మ ఈ కొబ్బరిని తీసుకుపోయి బర్రె కూతురు తప్పి కెక్కెళ్ళి నోట్లలో నీ బర్రె బాగా అవుతుందని చెప్పుతో ఇచ్చిన. ఆమె వెళ్ళిపోయినాక బర్రె కోసం బాగా ప్రార్థన చేసిన. దేవుని దయ వల్ల బర్రె మంచిగా అయింది, పాలు ఇస్తుంది, నెమరేస్తుంది, మేతలు వేస్తుంది. బర్రె మంచిగా కాగానే గొల్లా మా ఇంటికి వచ్చి అంటుంది, అన్నా మీ దేవుడు గొప్ప దేవుడు అన్నా, నా 70,000 బర్రె బతికిందన్నా, నీ
నేను కూడా చర్చికి వస్తా అంటే కొల్లామని చర్చి తీసుకొని పోయినా. ఆదివారం చర్చికి వచ్చింది. సోమవారం ఇంటికి వచ్చి అడుగుతుంది, అన్న అందరి చేతులల్లా ఎర్రగా నల్లగా బుక్లో తీసుకుని అన్న నాకు ఉత్త చేతులతో చర్చికి వస్తే సిగ్గు అనిపిస్తుంది, ఒక బుక్ కొనుక్కొచ్చేవా అన్నది. అమ్మ మేము యేసుప్రభు నమ్ముకుంటట్టుందిరా, మందిరానికి వస్తట్టుందని ఎలిబినగర్ నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి పోయి నా డబ్బులు పెట్టి వాళ్ళ ఎర్ర బైబిల్ తెచ్చి ఇచ్చిన. మంచి చర్చికి వస్తుంది, పాటలు చేస్తుంది, నిండా ముసుకేసుకుంటుంది, ఇవాళ రూపాయల రక్షణ తీసుకుంటుందని లోపల ఈ బర్రెకి ఏమైందో ఏమో, ఈ బర్రె పుట్టుకోమన్నది, ఈ గేదెకి ఏమైందో ఏమో, గేదె పుట్టుకోమన్నది. బర్రె పుట్టుకోమనగానే బైబుల్ తెచ్చి నా మొఖాన కొట్టదా? ఏందమ్మా బైబుల్ నా మొఖాన కొట్టామంటే గొల్లామంటది. నా బర్రె పోయినాక నీ బైబుల్ ఎందుకయ్యా, నా బర్రె పోయినాక నీ బైబుల్ ఎందుకయ్యా? గొల్లామ దేనికోసం నమ్ముతుంది చెప్పండమ్మా? గొల్లామ భక్తి ఏ భక్తి అందరు చెప్పండమ్మా? గొల్లామ భక్తి ఏ భక్తి? నీ భక్తి ఏ భక్తి? ఈ రోజుల్లో క్రైస్తవులు దేనికోసం నమ్ముకుంటారు? మకాల నొప్పులు వాళ్ళని, నడుము నొప్పులు వాళ్ళని, క్యాన్సర్ రోగం పోవాలని, పెళ్ళిళ్ళు కావాలని, ఉద్యోగం రావాలి, ఇవన్నీ మన దేవుడు ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడం? చెప్పండమ్మా? మన దేవుడు సచ్చినాన్ని లేరంటే 4 రోజుల తర్వాత లేచిండు. రోగాలు వస్తాయి పోతాయి. మనం యేసుప్రభుని దేనికోసం నమ్ముకోవాలంటే ఇప్పుడు నేను నచ్చితే ఈయన కన్ను వేయగానే పరలోకమైన కన్ను తెరుస్తా. పరలోకం కోసం యేసుప్రభుని నమ్ముకోవాలి. కానీ యేసుప్రభు నమ్ముకుంటే మోకాళ్ళ నొప్పులు పోతాయేనో, నడుము నొప్పులు పోతాయేనో, క్యాన్సర్ రోగం పోతాయేనో, పెళ్ళిళ్ళు అయితేనో, లేకపోతే మూటలు వస్తాయేనో. మూట మూట అదమ్మా, మూట ఒక ఆయన టీవీలో ప్రవచనం చెప్తున్నాడు, ఆయన పేరు చెప్ప, టీవీలో ప్రవచనం చెప్తుండు. టీవీలోకి వెళ్ళి దర్శనం కనిపించిందంట ఆయనకు. ఆమె పేరు మేరమ్మనంట. మేరమ్మ నెత్తి మీద ఆకాశం నుంచి 500 కట్టలు పడ్డట్టుగా దర్శనం వచ్చిందంట. కళ్ళు మూసుకొని ప్రవచనం చెప్తుండు, ఇట్లా అంటుండు, గ్లోరీ 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 గ్లోరీ. ఓ నా కుమార్తె మేరీ 2024 సంవత్సరం మూట వచ్చే పడే పడే. మేరమ్మ నెత్తి మీద మూట పడుతుందంట. మేరమ్మ నెత్తి మీద మూట పడితే మేరమ్మ బతుకుతాదమ్మ. తెచ్చుకుంటుంది డబ్బులు ఎవరు ఊరికి? వస్తాయమ్మా? పని పోకుండా వ్యవసాయం చేయకుండా రొయ్యల పంట పడతాయా? డబ్బులు ఊరికి ఎవరికి రావు, వస్తాయి. ప్రభు కోసం నమ్మకంగా బతికితే దేవుడు మనల్ని దీవిస్తాడు. దీవించలే? మిమ్మల్ని దీవించలేదా? ఎకరం పొలం కొనుక్కున్నావు, 4 బంగారం కొనుక్కున్నావు, ఇల్లు కట్టుకున్నావు, బయట కొనుక్కున్నావు, నీ మాట మారింది, నీ చూపు మారింది. దీవించడా? దీవించలేదా? మన దేవుడు దీవించే దేవుడు, సంపదల గని, శ్రీమంతుడు. నన్ను దీవించుడు. నాకు మంచి కారు లేకపోవచ్చు, పెద్ద బిల్డింగ్ లేకపోవచ్చు, 2 ఆస్తులు కలిగి ఉన్నా, రక్షణ అనే ఆస్తి నాకుంది, ఆత్మీయత అనే ఆస్తి నాకుంది. కూటికి పేదోని కావచ్చు, కానీ ఆత్మీయతలో పేదోని కాదు. 2 ఆస్తులు కలిగి ఉన్నాను, రక్షణనే ఆత్మీయతనే. క్రైస్తవునికి ఏ ఆస్తి లేకపోయినా సరే ఈ 2 ఆస్తులు కలిగి ఉండాలి. రక్షణ అనే ఆస్తి, ఆత్మీయత అనే ఆస్తి. ఈ 2 ఆస్తులు కలిగి ఉంటే ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక ప్రధానమంత్రి కన్నా, ఒక రాష్ట్రపతి కన్నా మనం తగిలం. మీకు చేయిందా? ఇట్లానండి, పక్షపాతం వచ్చినా అనుకోండి. అలా పుట్టానండి. మనము మీరు ధన్యులనాలి, మీరు ధన్యులనాలి. మనము ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక ఎంపీ కన్నా, ఒక కలెక్టర్ కన్నా, అనలే ఒక సీఎం కన్నా, ఒక ప్రధానమంత్రి కన్నా, ఒక రాష్ట్రపతి కన్నా నిజంగా మనం ధన్యులం. వానికి అన్ని ఉండొచ్చు, మంచి భోజనం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ లేదు. అక్క నీకేమి లేకపోవచ్చు, మంచి ఇల్లు లేకపోవచ్చు, ఎకరం పొలం లేకపోవచ్చు, 4 బంగారం లేకపోవచ్చు, 4 పట్టు చీరలు లేకపోవచ్చు, మంచి పలుకుబడి లేకపోవచ్చు, నీకు రక్షణ ఉంది. నిజంగా నువ్వు ధన్యురాలవైదుగాక. ధన్యులమా కాదా? ఏమంట ధన్యురాలంట. రోజు కార్తీక దీపం, మంచి బంగారం, జబర్దస్త్ సీరియల్, సినిమాలు చూసుకుంటా
గుంపేనా ఈ గుంపు? ధన్యుల గుంపే ఏమంటే ధన్యులు. రేపటి నుంచి నువ్వు నిజంగా ధన్యురాలవైదుగాక, నిజంగా ధన్యుడిగా బ్రతుకుదువుగాక. కావద్దు. యవనస్తులు ఎంతో కష్టపడి కష్టాజీతాన్ని పోగేసి వాళ్ళ రక్తాన్ని పోగేసి ఈ కూడికలు మార్పు కోసం ఇటువంటి కూడికలు, ఎందుకంటే బండికి సర్వీసింగ్ లాంటి డబ్బులు ఎక్కువే కాదు, చిన్న తరగ కాదు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, బోలెడు డబ్బు ఉంది. పెడుతుండ్రా? చెప్పండి అమ్మా, పెడుతుండ్రా? ఇటువంటి కూడికలు ఎందుకంటే బండికి సర్వీసింగ్ లాంటి. అర్థమవుతుందా? 2 నెలలకు 3 నెలలకు బండికి ఏం చేస్తాం? అర్థమవుతుందా? నువ్వు ధన్యురాలవైదుగాక, నువ్వు ధన్యుడవైదుగాక. ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి ఏమన్నావే? ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతంటివి, బైబిల్ని చెప్పినావు భాషలేన చేసినావు, బైబిల్ని చెప్పినావు భాషలేన చేసినావు. 10 శిలువలు వర్షమస్త ప్రభుడికే రాకపోతే ఎన్ని చిరుకులు అయిపోయింది, వదిలిపెడతా. రక్షణ తీసుకున్నప్పుడు దైవసేవకుడు మాట్లాడుతాడు, ఇంత మన ఇళ్ళల్లో నిలబెట్టి నువ్వు మాట్లాడుతాడు, ఏమమ్మా నువ్వు రక్షణ తీసుకుంటున్నావు కాబట్టి నీ బంధువులంతా నీ రక్త సంబంధులంతా యేసుప్రభువును వదిలిపెట్టమని కొట్టనికి వస్తారు, సంపనికి వస్తారు. అప్పుడు యేసుప్రభువును వదిలిపెట్టమని నువ్వు ఏమన్నావు? నా ప్రాణమైన ఇస్తా కానీ నేను దేవుణ్ణి మాట్లాడదే. ప్రమాణం చేసిన వాయిస్ లేదా? కానీ నువ్వేం చేస్తున్నావు? మోకాళ్ళు అప్పుడు వస్తే గుడికి రావు, కడుపులు వస్తే గుడికి రావు, తలను వస్తే గుడికి రావు, కళ్యాణం వస్తే గుడికి రావు, ఎండ కొడితే గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు. ఆదివారం తలకాయ కూర తెచ్చుకుంటే మా తలకాయ పాడు అన్నది ఉడకనే ఉడకని. ఆదివారం రొయ్యలు, ఆదివారం చేపలు, ఆదివారం నాటుకోడి, ఆదివారం పెద్దోడు, అన్ని ఆదివారం అన్న మొదలు పెడతా, అన్ని ఆదివారం అన్న మొదలు పెడతా. అన్ని నాటుకోడి, రొయ్యలు, పండుగప్ప, పొట్టేలు కూర, కాళ్ళు, పెద్దోడు. ఆదివారం ఆరాధన అయిపోయేదాకా మా పిల్లలకు కూడా భోజనం పెట్టా. ఒక మాటతో చెప్పాలంటే ఆదివారం ఆరాధన అయిపోయేదాకా మేము స్టవ్ ముట్టాం. ఆదివారం నాడు పొట్టేలు కూర తెచ్చుకొని లేకపోతే రొయ్యలు తెచ్చుకొని దగ్గరికి ఎట్లా అట్లా ఫ్రై చేసుకొని పులావన్న వేసుకొని నీళ్ళు దాకా నుంచి తెచ్చుకొచ్చి ఏమొస్తుంది? నీరు వస్తుంది కాబట్టి ఓ గోడ అన్న, ఒక పిల్లర్ అన్న, గోడ కొద్ది 2 కాలు ఇట్లా పెడితే పొయ్యికాయ 2 కాలు ఇట్లా పెట్టి పట్టుకొని అన్నీ ఇంకొంతమంది ఆదివారం నాడు వ్యాపారానికి పోతారు. ఆదివారం నాడు సంపాదన చినిగిపోయిన సంచి వేసినట్టే, జల్లెట్ల నీళ్ళు పోసినట్టే ఈ కుటుంబం చరిత్రం. ఆదివారం నాడు ఏ పనికి? చెప్పండమ్మా, ఏ పనికి? ఒక మాటలో చెప్పాలంటే నీ ఇంట్లో శవం ఉన్నా ఆదివారం ఆరాధన మానవద్దు. నాకు ఒక పాపకు బాబు, మా పాప పేరు పాల్యంచు, మా పాప పేరు కీర్తన, మా పేరు శీలత. ముగ్గురిని వర్తపడ్డ కృషిని పెట్టిన, కృషిని బిడ్డకు మాట చెప్పిన, కొడక పాల్యంచు, కీర్తన, శీలత, ఒరే కొడక పుట్టుకని ఆదివారం నాడు వస్తే నన్ను ఇంట్లేసి తాళం వేసి ఆదివారం నాడు చర్చికి పోయి ఆరాధన మొత్తం అయిపోయినాక నిమ్మలంగా వచ్చి ఓ సాపల తిట్టి అక్కడ వారేరే కొడకని నా పిల్లలకి పెట్టుకున్నాను. నీ సాక్ష్యం అట్టుందా? ఉందా? మొక్కలు వస్తే గుడికి రావు, చలిజనం వస్తే గుడికి రావు, ఎండ కొడితే గుడికి రావు, వర్షం వస్తే గుడికి రావు, కడుపులు వస్తే గుడికి రావు, చుట్టాలు వస్తే గుడికి రావు. చుట్టాలు తీసుకొని ఏం రావాలా? ఆదివారం పెళ్లికి పోతా, పెళ్లి పెటాకులే. ఆదివారం నాడు పెళ్లిలుగా, ఆదివారం నాడు చర్చి వదిలిపెట్టి నువ్వు ప్రయాణం చేసినా పిచ్చి కుక్కలు కలుస్తాయి. మా చర్చిలో ఒక బాబు చర్చి మానేసి పెయింటింగ్ వెళ్ళిపోతుంది, పెయింటింగ్ చనిపోతుంది. 4 పిచ్చి కుక్కలు వచ్చి పీక్ పెట్టి 2 పట్టీలు ఇది తెల్లకి పట్టీలు వేసుకొని ఆదివారం నాడు చర్చికి వచ్చి సంకలాల కట్టెలు పెట్టుకొని
తెలుసా ఆదివారం నాడు ఏ పనికి ఏం కలుస్తాయి నీ శాపం పెడతలేను. నీ ఇంట్లో శవమున్నా 10,000 రూపాయలు ఇస్తానా ఆదివారం ఆడనమ్మన్నది. నేను వేసి డబ్బు నమ్ముకొని కరెక్ట్ 25 సంవత్సరాలు అవుతుంది. ఒక్క ఆదివారం కూడా నేను మానలేదు. ఇంకొంతమంది ఉంటారు ఆదివారం 10 గంటల కాలం 10:30కి వస్తుంది ఎమ్మెల్యే. ఆ మెడకి ఇట్లా బోడేయాలి. ఎమ్మెల్యే వచ్చింది 10:30కు అయ్యగారు చూసుకుంటాడు. సల్మాన్ గారు చూసుకుంటాడు. అమ్మో ఎమ్మెల్యే 10:30కు వచ్చింది, ఎంపీ 11, కలెక్టరు 11:30, సీఎం 12, ప్రధానమంత్రి 12:30, రాష్ట్రపతి మీరు మామూలు తెలు ఆదివారం నాడు కూడా అలా చేస్తారు. ఎమ్మెల్యేలాగా, ఎంపీలాగా, ప్రధానమంత్రిలాగా, రాష్ట్రపతిలాగా వస్తాం. ఎక్కస్తాం తాంబేలాగా తెచ్చుకొస్తాం. శిర్చోదిని నా చెక్కపి వస్తప్పుడేమో తాంబేలు, పోతప్పుడేమో చిన్నపిల్ల. ఎట్లా వీళ్ళంతా ఆదివారం నాడు చూడాలా మీ నడక. పోదునా పోతే ఎవరేమనుకుంటాడో. మన మందిరానికంట శనివారం నుంచి సిద్ధపడాలి. శనివారం నుంచి అయ్యో రేపు ఆరాధన ఉంది, నేను వెళ్ళాలి, నేను మందిరానికి వెళ్ళాలి. ప్రార్థన అయిపోయినాక దైవసేకుని కలిసి ప్రార్థన చేసుకొని అయ్యా ఏమైనా పరిచర్య ఉందా, ఏమైనా ప్రార్థన అంశాలు ఉన్నాయా, నా చుట్టూ ఏమైనా పని ఉందా, వచ్చిన మీటింగ్లో నా సహకారం ఏమైనా ఉందా. ఆ సొంటి మంట మనకి ఎక్కడంటే సంఘాలు చల్లారిపోయింది. వస్తివా రామశిలక ఊపుకుంటొచ్చిన వచ్చేవారం నుంచి చినిక పిల్లలాగా ఎమ్మెల్యేలాగా, ఎంపీలాగా, ప్రధానమంత్రులాగా, రాష్ట్రపతుల్లాగా, కలెక్టర్లాగా రావద్దు. అర్ధగంట ముందే వస్తామా రావాలక్క. మందిరానికి కరెక్ట్ టైంకి రావాలి. నేను అట్లా పోయి ఆశీర్వదింపబడ్డాను, నేను అట్లా పోయే దీవింపబడ్డా. దేవునికి స్తోత్రం. మందిరములో ఉన్నప్పుడు మాదిరిగా ఊపిస్తా, కొరకు నేను ప్రాణమైన పెడతా. ఇది ఎప్పుడో